హలో అండి. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్. మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. దాని తర్వాత మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బెల్‌ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్లి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంది. అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే మార్కెట్ అగైన్ సైడ్ వేస్‌లోనే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం డైలీ టైమ్ ఫ్రేమ్ మనం చూసామనుకోండి అండ్ ప్రీవియస్ క్యాండిల్స్ ఒక హైస్ అండ్ లోస్ మధ్యలో ఉంది. దానికన్నా ముందు క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ మధ్యలో ఉంది. సో ఇక్కడ ఒక సైడ్ వేస్ యాక్షనే కనిపిస్తుంది యాస్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్. బట్ ఇంట్రా డేలో మాత్రం మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రక్చర్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేసింది. డే లోస్ కూడా బ్రేక్ చేసింది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూడండి. సో క్లీన్‌గా మార్కెట్ వచ్చేసి లోవర్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్‌తో డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ఆల్గో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్‌ని టెస్ట్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీలో ఆ లెవెల్స్‌ని టెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ లో బ్రేక్ అయిన తర్వాత సింపుల్ ప్రైస్ యాక్షన్‌తోని ఆల్గో లెవెల్స్‌ని టెస్ట్ చేసింది. ఆల్గో లెవెల్స్‌ని టెస్ట్ చేసిన తర్వాత సపోర్ట్‌ని అండ్ అక్కడి నుంచి బౌన్స్ వచ్చింది. అగైన్ ఇప్పుడు మనం 2 డేస్ ఒక యాక్షన్ చూసామనుకోండి మార్కెట్ కంప్లీట్‌లీ రేంజ్ బౌండ్‌లో కనిపిస్తది. ఓకే. సో ఇక్కడ మనం ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ 24,200 లెవెల్ దగ్గరలో మార్కెట్ క్లోజ్ అయింది. సో, ఈ పర్టిక్యులర్ రేంజ్‌లో ఇక్కడ మనకి టాప్‌లో 24,250-260 రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ స్లైట్‌లీ మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లెక్క మనకు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్‌లో మనం చూసామనుకోండి 24,130-140 లెవెల్ ఇక్కడ మీకు సపోర్ట్ ఉంది. ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో కూడా సపోర్ట్ ఉంది. ఓకే. సో, ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ప్రైస్ ఈ పర్టిక్యులర్ నెక్ లైన్ బ్రేక్ చేసిందనుకోండి. సో, అరౌండ్ 24,400 లెవెల్ బ్రేక్ చేస్తే స్లైట్‌లీ ఇక్కడ మనం చిన్న రిస్క్ తీసుకోవచ్చు అప్ సైడ్‌కి. సో, అప్ సైడ్‌కి మనం సి సైడ్‌లో ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి ప్లాన్ చేయవచ్చు అప్ సైడ్‌కి టువర్డ్స్ 24,250-260 వరకు. అండ్ ఇది బ్రేక్ చేస్తే ట్రెండ్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇది ఫ్లాట్ కేస్‌లో ఫ్లాట్ ఓపెన్ అవుతే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సినారియోస్ మారిపోతాయి. యాస్ ఆఫ్ నౌ మార్కెట్ వచ్చేసి ఏదైతే మనకి క్యాండిల్ క్లోజ్ అయిందో మనకి సైడ్ వేస్ టు బేరిష్ ప్యాటర్న్ మనకి క్లోజ్ అయింది. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 24,140, 150 కింద ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ఇది అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ 24,140, 150 పైకొచ్చిందనుకోండి. అప్పుడు మళ్ళీ అప్ సైడ్‌కి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటది. లేదా మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి అంటే మార్కెట్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ చూపిస్తాను. సో, క్లియర్ చేద్దాం కొంచెం. సో, ఇక్కడ కొంచెం చార్ట్‌ని పైకి తీసుకెళ్దాం. ఓకే. సో, మార్కెట్ 3 సినారియోస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి. సో, ఏదైతే పర్టిక్యులర్ రేంజ్ ఉందో అక్కడి నుంచి అప్ సైడ్‌కి మార్కెట్ వెళ్తే 24,200 లెవెల్స్ పైనుంటే మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. అండ్ ఏదైతే రీసెంట్ రెసిస్టెన్స్ ఉందో దాన్ని టెస్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్‌కి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చిందనుకోండి 24,140 ఆర్ 130 లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. ఇది అయితే సైడ్ వేస్ టు ఫ్లాట్ ఓపెన్ అయితే సో, మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. సో, గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మార్కెట్ యాస్ ఆఫ్ నౌ క్లోజ్ అయింది 24,200కి దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. ఓకే. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఓపెన్ అవుతది ఎక్కడ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అవుతది. ఎక్కడ 24,250 గాని, 24,300 లెవెల్ గాని సో, రెసిస్టెన్స్ ఏరియా. సో, ఓపెన్ అవ్వడం రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అయిందనుకోండి. మళ్ళీ అక్కడి నుంచి ప్రైస్ రిజెక్షన్ వచ్చి మళ్ళీ మార్కెట్ ఈ పర్టిక్యులర్ పాయింట్ సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఆ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 24,200 గాని లేకుంటే 24,150 లెవెల్ గాని ఇవి సపోర్ట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్ బౌన్స్ వస్తది. లేకుంటే ఇది బ్రేక్ డౌన్ అయిందనుకోండి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. క్లియర్. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. సో, మార్కెట్ యాస్ ఆఫ్ నౌ 24,200 దగ్గరలో ఉంది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నియర్లీ మార్కెట్ 24,140 ఆర్ 24,100 లెవెల్ కింద ఓపెన్ అయిందనుకోండి. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దగ్గరలో 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే. సో, ఇక్కడ నుంచి దీని దగ్గరలో నుంచే మార్కెట్‌లో అప్ సైడ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి రికవరీ అయ్యి మార్కెట్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఇవాళ క్లోజింగ్ ప్రైస్ కానీ లేకుంటే లో కానీ అంటే క్లోజింగ్ ప్రైస్ కానీ లేకుంటే లో కానీ ఓకే. సో, ఏదైతే మనకి లో ఉందో ఇవాళ డేలో సో, ఈ లోస్ ఇంపార్టెంట్. సో, అగైన్ ఆ పర్టిక్యులర్ లో లోపటికి ప్రైస్ వచ్చేసిందనుకోండి. ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ వచ్చేసి ఈ లో లోపటికి మళ్ళీ మార్కెట్ వచ్చి ఈ లెవెల్స్‌ని సస్టైన్ అవుతే అప్ సైడ్‌కెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదా ఈ లోస్ నుంచి బ్రేక్ చేసిందనుకోండి డౌన్ సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చార్ట్ మీద చూపిస్తాను. సో, సింపుల్ ప్లాన్. సో, ప్రైస్ వచ్చేసి యాస్ ఆఫ్ నౌ సైడ్ వేస్ ఉంది. డోజీ క్యాండిల్. సో, 2 డేస్ ఒక హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ప్రీవియస్ డే థర్డ్ డే
ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఉందో ఫ్రైడే రోజు దాని హైస్ అండ్ లోస్ కూడా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ పర్టికులర్ సపోర్ట్ లెవెల్స్ అండ్ ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంపార్టెంట్. ప్రైస్ ఈ మధ్యలో ఉంటే అస్సలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఇది నో ట్రేడింగ్ జోన్ అనుకునే నడవండి. ఓకే. అండ్ అప్ సైడ్ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఎందుకు ప్లాన్ చేయొచ్చు అంటే 24,200 లెవెల్ దగ్గర చాలా మనకి ట్రేడ్స్ జరిగాయి అండ్ వాల్యూమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రీవియస్లీ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో 24,200 లెవెల్ దగ్గర మార్కెట్లో బిహేవియర్ ఉంది కాబట్టి సో మార్కెట్ అట్లీస్ట్ 24,200 లెవెల్ పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయితే సో ఈ లోస్ కింద మనం ఎస్ఎల్ పెట్టి ట్రై చేయొచ్చు. ఓకే. అప్ సైడ్కి. ఓకే. సో ఇదొక కేసు. అండ్ అప్ సైడ్లో మార్కెట్ 24,250 260 బ్రేక్అవుట్ అయితే క్లియర్లీ అప్ సైడ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రెండ్. సో క్లియర్. అండ్ డౌన్ సైడ్కి 24,100 లెవెల్ ఇక్కడ 3 డేస్ ఒక లోస్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 24,000 లెవెల్ వరకు. సో సింపుల్ ప్లాన్. ఇవాళ లో అండ్ నిన్నటి లో మార్కెట్ దానికన్నా ముందున్న లో 3 డేస్ ఒక లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ప్యానిక్లో. ఓకే. 3 డేస్ ఒక లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్యానిక్లో. అదేవిధంగా మార్కెట్ 3 డేస్ ఒక హైస్ని బ్రేక్ చేస్తే మార్కెట్లో అప్ సైడ్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. బట్ 3 డేస్ ఒక హైస్ని బ్రేక్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ 24,250 పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ నిఫ్టీ 24,100 కింద ఉంటే బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి అప్ సైడ్ నుంచి ఒక క్యాండిల్ మనకి ఇవాళ ఏదైతే క్యాండిల్ ఉందో అది మనకు ఒక సెల్లింగ్ కనిపిస్తుంది. సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టు విక్ మనకు అలాగే కనిపిస్తుంది చూడండి. సో ఏదైతే విక్ ఉందో సో అప్ సైడ్ నుంచి అప్ సైడ్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ అవ్వట్లేదు. సో ఈ పర్టికులర్ ఏరియా మొత్తం చూడండి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ వెళ్ళింది, టెస్ట్ చేసింది. సో ఇది 58,000 లెవెల్. సో 58,000 లెవెల్ కింద యాజ్ ఆఫ్ నో మళ్ళీ మార్కెట్ క్లోజ్ చేసింది. రైట్. రేపు మార్కెట్ ఏదైతే ఇవాళటి లో ఉందో డే లోస్ ఉన్నాయో ఈ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంటే క్లియర్లీ మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు మార్కెట్ టువర్డ్స్ 57,500 లెవెల్. ఓకే. బుల్లిష్కి మార్కెట్ మళ్ళీ రావాలంటే మార్కెట్ అగైన్ 58,100 లెవెల్ పైన అట్లీస్ట్ ఉంటే అప్పుడు ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో అయితే వీక్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ బికాస్ ఇవాళ ప్రైస్ యాక్షన్ బట్టి. ఇవాళ ప్రైస్ యాక్షన్ మనం చూసామనుకోండి. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఫస్ట్ క్యాండిల్లోనే మార్కెట్లో అప్ సైడ్ వచ్చింది. తర్వాత మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. కంప్లీట్లీ లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్ ఉంది. సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిన ఉంటే మాత్రం నిఫ్టీ కూడా ఇవాళ మంచిగా ఫాలో అయ్యేది. అండ్ ఇక్కడ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేశాను 57,500 వరకు రావచ్చు అని చెప్పి. బట్ సపోర్ట్ బ్రేక్ అవ్వలేదు. ఎంటైర్ డే మొత్తం ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. రేపు ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ 57,500 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ వద్దాం. సెన్సెక్స్ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ నిఫ్టీ రెండు సేమ్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా మనం చూసామనుకోండి సేమ్ ప్యాటర్న్, ఎటువంటి చేంజెస్ లేవు. ఇక్కడ సెన్సెక్స్లో కూడా సేమ్ ఇక్కడ మనకి ఏదైతే నిఫ్టీలో కనిపిస్తుందో ఇక్కడ సెన్సెక్స్లో కూడా అదే కనిపిస్తుంది. మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది. ఆల్మోస్ట్ 2 days ఒక రేంజ్ ఇది. అండ్ ఇది 3rd డే. సో ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ ఫ్రైడే రోజు మార్కెట్లో మొమెంటం వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి సేమ్ మార్కెట్లో ఏదైతే నిఫ్టీలో మనకి లో బ్రేక్ చేసిన తర్వాత అయితే స్ట్రక్చర్ ఫామ్ చేసిందో సేమ్ స్ట్రక్చర్ అనమాట. సో నిఫ్టీ బేరిష్ ఉంటే సెన్సెక్స్ బేరిష్ ఉంటుంది, నిఫ్టీ బులిష్ ఉంటే సెన్సెక్స్ బులిష్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో టెక్నికల్లీ చార్ట్స్ అయితే రెండు సేమ్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ ఏరియా చూడండి సైడ్ వేస్లో ఉంది మార్కెట్ మొత్తం కూడా. సో ఇక్కడ అట్లీస్ట్ 77,600 లెవెల్ పైన మార్కెట్ ఉంటే కొంచెం అప్ సైడ్కి ట్రై చేస్తుంది మార్కెట్ వెళ్ళడానికి. అది వచ్చేసి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. సో 77,800 వరకు మళ్ళీ మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్ళొచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది. లేకుంటే మళ్ళీ ఇక్కడికి కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలంటే సింపుల్ 77,300 కింద ప్రైస్ ఉందనుకోండి బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో సినారియోస్ మారిపోతాయి. యాజ్ ఆఫ్ నిఫ్టీలో ఏదైతే డిస్కస్ చేశానో సేమ్ సెన్సెక్స్లో కూడా అలాగే ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ నేను సెలెక్ట్ చేశాను. సో డేటా అంత రిలవెంట్గా ఉండదు. స్టిల్ అయినా చూసుకుందాం. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలోనే ఉంది. సో 1,76,000 ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ 1,46,000. అండ్ ఇక్కడ చూడండి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 24,200 లెవెల్ దగ్గర. డౌన్ సైడ్ 24,000 లెవెల్
సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్‌లో 24,300 టు 24,500 లెవెల్ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ ఏరియాస్ రెసిస్టెన్స్. సో, యాస్ ఆఫ్ నౌ కొంచెం ఎక్కువగా డేటా అయితే మనకి 24,500 లెవెల్ దగ్గర అండ్ 24,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అంటే ఈ రేంజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 24,000-24,500 నిఫ్టీ రేంజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. గ్లోబల్ మార్కెట్స్ మనం చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో 150 పాయింట్స్ డౌ జోన్స్ మనకి పాజిటివ్‌గా అనిపిస్తుంది. నాస్డాక్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ 57 పాయింట్స్ నెగెటివ్ ఉంది గిఫ్ట్ నిఫ్టీ. అండ్ ఇంకోటి ఏషియన్ మార్కెట్స్‌లో నిక్కీ గాని ఇంకా అదర్ ఏదైతే ఉన్నాయో సో, తైవాన్ గాని అదర్ అన్నీ పాజిటివ్‌లో ఉన్నాయి. అండ్ కమోడిటీస్‌కొచ్చేస్తే ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్ పెరిగినట్టు కనిపిస్తుంది 2% అండ్ గోల్డ్ కూడా పెరిగింది. ఓకే. అండ్ ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ కరెన్సీ చూసుకున్నామనుకోండి, కరెన్సీ అదే సేమ్ 96లో ట్రేడ్ అవుతుంది. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్లోబల్ మార్కెట్స్ అయితే స్లైట్‌లీ పాజిటివ్ ఉన్నాయి. అండ్ క్రిప్టోకొస్తే సో, నిన్న ట్రేడ్ క్రిప్టో బ్యూటిఫుల్ ట్రేడ్ ఉండే. సో, నేను చాలా సార్లు చెప్తున్నాను అందుకే. సో, మన మార్కెట్స్‌తో పాటు క్రిప్టో కూడా డైవర్సిఫికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ నేను చూపిస్తాను. సో, యాజ్ ఆఫ్ నౌ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది ఆన్ చేసుకుందాం. సో, వితౌట్ క్రిప్టో స్కాల్పర్‌తోనే ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను నిన్న నేను క్రిప్టో ప్రీమియం ఛానెల్‌లో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ రేంజ్‌ని చూడండి. ఈ మొత్తం రేంజ్ ఏదైతే బాక్స్ ఉందో నేను బాక్స్ డ్రా చేసి చూపిస్తాను. ఈ రేంజ్ మార్కెట్ సైడ్ వేస్ ఉండే క్రిప్టోలో. వన్స్ ఒకవేళ సైడ్ వేస్ రేంజ్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత అట్‌లీస్ట్ 2000 పాయింట్స్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 65,000 పైన అని చెప్పి కూడా లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను నేను. అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి అగైన్ 64,800 నుంచే మార్కెట్‌లో అప్ సైడ్ వచ్చి క్యాప్చర్ చేసాం మేము. సో, అది కూడా ట్రేడ్ చూపిస్తాను నేను క్రిప్టో ప్రీమియం ఛానెల్‌లో. అండ్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో అంటే ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఒక ట్రేడ్ పంచ్ చేసాము. సో, ఇది వచ్చేసి మార్కెట్ ఇక్కడ స్పైక్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ట్రేడ్ పంచ్ చేసాం. ప్రాఫిట్‌లో బుక్ చేసాం. దాని తర్వాత ఈ పర్టిక్యులర్ ఏరియా స్పైక్ వచ్చిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ సెల్ సైడ్‌లో ట్రేడ్ ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. బట్ ఈ లోస్‌ని టార్గెట్ పెట్టాను. ఈ లోస్ అచీవ్ చేయకుండా రివర్సల్ వచ్చి స్టాప్ లాస్ హిట్ చేసింది. సో, ఇక్కడ నుంచి ఎవరైతే చిన్న 400, 300 పాయింట్స్‌లో క్యాప్చర్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేశారు. బట్ మేమైతే స్టాప్ లాస్ హిట్ అయింది. సో, ఈ పర్టిక్యులర్ ఏరియాలో నిన్న. సో, ఒక స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఫ్లిప్ చేసాం. సో, లాస్ట్ ట్రేడ్. సో, ఈ పర్టిక్యులర్ ఏరియా మార్కెట్‌లో ఎంట్రీ తీసుకున్నాం 64,800 లెవెల్ దగ్గర. ఓకే. సో, 64,800 లెవెల్ నుంచి నిన్న మార్కెట్ మనం చూసామనుకోండి 65,600 పైకి వెళ్ళింది. సో, ఇక్కడ నిన్న ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేసాం. రిమైనింగ్ ఏదైతే లాట్స్ ఉంటాయో కాస్ట్ ఇక్కడ పెట్టేసాం. ఎస్ఎల్ వచ్చేసి స్టిల్ ఇంకా ట్రేల్ చేసేవాళ్ళు ఇంకా అప్ సైడ్‌లో వచ్చింది. బట్ ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒక ఫ్రెష్ ట్రేడ్ ఇచ్చాను నేను క్రిప్టో ప్రీమియం ఛానెల్‌లో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక ట్రేడ్ పనిచేసాం మార్నింగ్. సో, అదొచ్చేసి 65,500 లెవెల్ దగ్గర పనిచేసాం. 65,500 నుంచి యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ ఇంకా కూడా రన్నింగ్‌లో ఉంది. పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసాం. కాస్ట్‌లో పెట్టాం. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి ట్రేడ్ ఇంకా కంటిన్యూషన్‌లో ఉంది. ఫైనల్ టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది 67,000-67,200 లెవెల్. ఇక్కడ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న టార్గెట్ అట్‌లీస్ట్ 67,000 అయితే రావచ్చు మార్కెట్ అయితే బిట్‌కాయిన్. సో, ఇక్కడ క్లియర్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు నా సజెషన్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం పైన కూడా డైవర్సిఫికేషన్ పెట్టుకోండి. సో, ఎలా చేయాలనేది ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను నేను యూట్యూబ్ ఛానెల్‌లో. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఏ ప్లాట్‌ఫామ్‌లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు అంటే డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. ఎక్స్‌ప్లోర్ చేయండి వెళ్ళి వెబ్‌సైట్ మొత్తం కూడా చూడండి. సో, క్లియర్‌లీ అర్థమవుతది. దీంట్లో మీరు బిట్‌కాయిన్, ఇథీరియం ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. అండ్ మీరు గోల్డ్ ట్రేడ్ చేయాలంటే కూడా గోల్డ్ ట్రేడ్ చేసుకోవచ్చు. సిల్వర్ ట్రేడ్ చేయాలంటే సిల్వర్ ట్రేడ్ చేసుకోవచ్చు. గోల్డ్ పేరు ఏదైతే ఉంటుందో ఎక్స్ఐ యూఎస్డి ఫోరెక్స్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్స్ఐ యూటీ యూఎస్డి అని ఉంటుంది. సో, ఈ పేరు కూడా గోల్డే. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదైతే గోల్డ్ అండ్ పిఎక్స్‌జి యూఎస్డి కూడా గోల్డే. ఎస్ఎల్వి ఓఎన్ యూఎస్డి ఏదైతే ఉందో ఇది సిల్వర్ అనమాట. ఓకే. సో, ఇక్కడ ఈ 2 అప్ సైడ్‌లో ఉన్న టోకెన్స్ వచ్చేసి గోల్డ్. దీంట్లో నుంచి నా ఫేవరెట్ ఎక్స్ఐయూటీ యూఎస్డి. సో, ఇది మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా బెస్ట్‌గా ఉంటది. అండ్ ఇంకొకటి ఏదైతే ఇండస్ట్రీ ఉందో లైక్ మీరు ఫోరెక్స్ ట్రేడ్ చేసినా సరే అండ్ అది ఇల్లీగల్ ఉంటది. బట్ ఇక్కడ మనం ఏదైతే క్రిప్టోలో ట్రేడ్ చేస్తున్నామో డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫామ్ పైన గోల్డ్ ఎక్స్ఐయూటీ యూఎస్డి మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకో గోల్డ్ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో, ఇది లీగల్‌గా మీరు ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు గోల్డ్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఫీజెస్ కూడా కంపేర్ టు ఈ ఇండస్ట్రీలోనే ఫీజు ఏదైతే మనకి గోల్డ్ పైన ట్రేడ్ చేయడానికి జస్ట్ 0.01% మాత్రమే ఉంది. ఓకే. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్
యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ అండ్ యూఎస్‌కి సంబంధించిన ఇండెక్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! నా కర్సర్‌ని చూడండి నాస్డాక్ ఉంది. సో, నాస్డాక్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా యాపిల్ కానీ అండ్ గూగుల్ గానీ అది కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మెటా గానీ, సో, అమెజాన్ గానీ స్టాక్స్ యూఎస్‌కి సంబంధించిన స్టాక్ ఫ్యూచర్స్ మనం ట్రేడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దీనికి ఎక్స్‌పైరీ అనేది ఉండదు. బిట్‌కాయిన్ కానీ, ఇథీరియం గానీ, యూఎస్ స్టాక్స్ కానీ, గోల్డ్ గానీ ఎక్స్‌పైరీ అనేది లేదు. మన మార్కెట్స్‌లో ఎక్స్‌పైరీ ఉంటది. అండ్ ఇంకొకటి మన మార్కెట్స్‌లో లెవరేజ్ ఉండదు. ఇక్కడ లెవరేజ్ ఉంటది. ఆ లెవరేజ్ బెనిఫిట్ తీసుకొని ప్రాపర్‌గా మనం ట్రేడ్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 200x ఇస్తున్నారు కదా అని చెప్పి 200x వరకు వెళ్ళొద్దు. మ్యాక్స్ టు మ్యాక్స్ బిగినర్ అయితే 10-15x ఉండండి. ఒకవేళ మీకు మంచిగా అర్థమైంది. మీకు ప్రాపర్‌గా నేను ట్రేడ్ చేయగలుగుతాను అంటే కొంచెం లెవరేజ్ అనేది పెంచుకోవచ్చనమాట. ఓకే. సో, దాన్ని బట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా ఎక్కడున్నాయంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో కోర్సెస్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే. మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకొని ఫస్ట్ వీడియోస్ అన్ని చూడండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి డెల్టా ఎక్స్‌చేంజ్. అండ్ దాని తర్వాత యాస్ ఆఫ్ నౌ ఫ్రీగా ఉంది. ఏదైతే మన కమ్యూనిటీ ఉందో ప్రీమియం ఛానల్ ఫ్రీగా ఉంది. దాంట్లో మీకు యాక్సెస్ ఇస్తాను. దాంతో పాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది కదా! ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ట్రెండ్ క్లియర్‌లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ చూడండి సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి మీరు కౌంట్ చేశారనుకోండి యాస్ ఆఫ్ నౌ 1800 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈ 1800 పాయింట్స్‌లో ఆల్రెడీ మేము 2 టైమ్స్ ట్రేడ్ పంచ్ చేసాము. ఒకవేళ మీరు ఒకటేసారి ట్రేడ్ తీసుకున్నా సరే మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇక్కడ మంచి ట్రెండ్ అనేది క్యాప్చర్ అయింది. ఏదైతే హైయర్ టైమ్ ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉందో ఇది మనకి చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తదనమాట. ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్‌కి మాత్రమే. దట్ టు ఓన్లీ డెల్టా ఎక్స్‌చేంజ్ యూజర్స్‌కి మాత్రమే. ఓకే. క్లియర్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏదైతే మన ఛానల్ ఉందో క్రిప్టో ప్రీమియం ఛానల్ అది కూడా చూపిస్తాను. ఇవాళ మార్నింగ్ ట్రేడ్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు పైన డేట్ జూలై 21. 65,500-65,600లో ఎంట్రీ ఉండే. ఎస్ఎల్ కూడా పెట్టాను. టార్గెట్స్ కూడా పెట్టాను. యాజ్ ఆఫ్ నౌ 2 టార్గెట్స్ అచీవ్ చేసాం. థర్డ్ టార్గెట్ వచ్చి 67,000 లెవెల్. ఓకే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీకు కింద డౌన్ సైడ్‌లో మీరు చూసారనుకోండి ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ జస్ట్ చూపిస్తున్నాను. ఓన్లీ ఫర్ మీ ఎడ్యుకేషనల్ పర్పస్‌కి మాత్రమే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న చూసుకుందాం డేట్. ఇది జూలై 20. ఇక్కడ మీరు చూసుకున్నారు జూలై 20. ఈ పైన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నిన్నటివి. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉన్నంత సేపు బిట్‌కాయిన్ వచ్చేసి బుల్లిషే ఉంటదని చెప్పి కూడా క్లియర్‌లీ మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ బ్రేక్‌ఔట్ అయింది. బై సిగ్నల్ కూడా వాలిడ్ అయిందని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ ట్రేడ్ ఇది. నిన్న నైట్ లాస్ట్ ట్రేడ్ ఇది. ఇక్కడ మీరు చూసిన లాస్ట్ ట్రేడ్ ఇది. 64,800 లెవెల్ దగ్గర ప్లాన్ చేసింది. దానికన్నా ముందు ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ చూడండి. దానికన్నా ముందు ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పటివరకు వీడియోలో చెప్పాను కదా! ఇక్కడ 300-400 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకున్నాం. ఎస్ఎల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఇది. లాస్ట్ ట్రేడ్ ఇది. ఓకే. సో క్లియర్‌లీ క్రిప్టో ప్రీమియం ఛానల్‌లో క్లియర్‌గా ట్రేడ్స్ ఉంటాయి. క్లియర్‌లీ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇండివిడ్యువల్లీ ట్రేడ్ చేయాలంటే కూడా ఈ క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ చూసి కూడా మీరు ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి గానీ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో డైలీ వీడియో అనాలిసిస్ కావాలనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. అదే విధంగా లైక్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేయండి. అండ్ కామెంట్ కూడా మస్ట్ అండ్ షుడ్ చేయండి. వేరే వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతది. ఓకే. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.